ఈ నెల 22 అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో దేశమంతా రామజపం పాటిస్తూ భక్తి పారవస్యంతో తేలియాడుతోంది. అయితే రామమందిర నిర్మాణానికి సంబంధించిన అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రామమందిర నిర్మాణానికి ఎంత ఖర్చయింది? మందిర నిర్మాణంలో ఎంత రాయిని ఉపయోగించారు? ఎక్కడి నుంచి రాయిని తీసుకువచ్చారు? నిర్మాణంలో ప్రమేయం ఉన్న వ్యక్తులెవరు? దేవాలయం నిర్మాణానికి ఎంత సమయం పట్టింది? ఇంకా మిగిలి ఉన్న పనులేంటి? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. ప్రతి పని ఆర్థికపరమైన అంశంతో ముడిపడి ఉంటుంది. ధనం మూలం ఇదం జగత్. డబ్బుతోనే ఈ ప్రపంచం నడుస్తుంది. అది ఏ కార్యక్రమమైనా సరే, దైవ కార్యక్రమంలో సైతం ధనం లేనిదే పని జరగదు. ఈ క్రమంలో అయోధ్యలో నిర్మించిన రామ మందిర నిర్మాణానికి ఎంత ఖర్చు అయిందో తెలుసుకోవాలని అందరికీ ఆసక్తి ఉంటుంది. దీనిపై నిర్మాణానికి ముందు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర కార్యదర్శి చంపత్రాయ్ చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. దేవుడి ఇళ్ళుకి ఎంత ఖర్చు అవుతుందో ఎవరికి తెలుసు? రాముడు రాజులకే రాజు కాబట్టి ఖర్చుకు సంబంధించిన ఆలోచనే చేయట్లేదు. అయినా 1800 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. ఇంకా ఎక్కువ కూడా అయ్యే అవకాశం ఉంది, తక్కువ కూడా కావచ్చు అని అన్నారు. నిజమే, శ్రీరాముని కోసం ఎంత ఖర్చైనా పెట్టవచ్చు. ఆ నామం రుచి అంతటి మహత్యం కలిగినది. కోట్ల మంది భావోద్వేగం ఆ రూపం అపురూపం. ప్రత్యేకంగా ఎవరినీ డబ్బులు అడగలేదు. సమాజమే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి డబ్బులు ఇచ్చింది. ఇదంతా దేవుడు సృష్టించిన సంపద. దేవునికే ఇవ్వండి అని మాత్రమే ట్రస్ట్ ప్రచారం చేసింది. స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చేవారి కోసం కొన్ని కూపన్లు ముద్రించింది. శ్రీరామక్షేత్ర ట్రస్ట్ 10, 100, 1000 రూపాయల కూపన్లను ముద్రించారు. ఎవరైనా 10 రూపాయలు ఇచ్చినా తీసుకొని రసీదు ఇచ్చారు. తమ తల్లిదండ్రులు ఈ బృహత్ కార్యక్రమంలో పాల్గొన్నారని, వారి పిల్లలు ఆనందంగా చెప్పుకునే విధంగా ఉండాలని ట్రస్ట్ భావించింది. అయితే రామ జన్మభూమి చరిత్ర తెలిసిన వారు యువతలో తక్కువ. వారికి ఆ విశేషాలను తెలియజేయడం కోసం ఈ కార్యక్రమానికి ఇచ్చే విరాళాలను చందాలు అని అనకుండా రామమందిర నిర్మాణ నిధి సమర్పణ ప్రచారం అని పిలిచారు. రామమందిరం నిర్మాణ ఖర్చుల కోసం 4 లక్షల మందితో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. వీళ్లంతా 5 లక్షలకు పైగా గ్రామాల్లో 50 కోట్ల ప్రజల వద్దకు తీసుకువెళ్లారు. ఇంత పెద్ద కార్యక్రమం ప్రజల వద్దకు తీసుకువెళ్లడం ఇప్పటి వరకు ఎక్కడా చేయలేదని తెలుస్తోంది. ఈ కార్యక్రమం 2021 జనవరి 14న మకర సంక్రాంతి రోజున ప్రారంభమై ఫిబ్రవరి 27 మాఘ పూర్ణిమతో ముగిసింది. 42 రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు తమతో పాటు రామమందిర చరిత్ర, ఆలయ చిత్రాలు, కాంట్రిబ్యూషన్ కూపన్లు తీసుకువెళ్లారు. రామ జన్మభూమి చరిత్రను హిందీ, ఇంగ్లీష్ భాషల్లోనే కాకుండా అన్ని స్థానిక భాషల్లో ముద్రించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లతో సహా రాజకీయ పార్టీల నాయకులందరికీ ఈ ప్రతులను అందజేశారు. దేశవ్యాప్తంగా ఇలాంటి గొప్ప ఆలయాలను నిర్మించిన సోంపూర కుటుంబానికి ఆలయ నిర్మాణ బాధ్యతను అప్పగించారు. కుటుంబ పెద్ద చంద్రకాంత్ సోంపూర 30 సంవత్సరాల క్రితం ఆలయ భూమిని తన పాదాలతో కొలిచారు. అప్పటి విహెచ్పి చీఫ్ అశోక్ సింఘాల్ అయోధ్యకు చంద్రకాంత్ సోంపూరాను తీసుకువెళ్లారు. ఈ కుటుంబం ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 గొప్ప దేవాలయాలను నిర్మించింది. వీరి కుటుంబం దేశవ్యాప్తంగా నిర్మించిన అనేక బిర్లా దేవాలయాలకు రూపకల్పన చేసింది. ప్రస్తుతం చంద్రకాంత్ తన వృద్ధాప్యం కారణంగా అయోధ్యను సందర్శించలేకపోయారు. అతని కుమారుడు ఆశిష్ ప్రాజెక్టు యొక్క ప్రణాళికలో భారీగా నిమగ్నమై ఉన్నారు. నిర్మాణ బాధ్యతను లార్సన్ అండ్ టూబ్రో సంస్థకు అప్పజెప్పారు. భూమి పూజ నుంచి చివరి నిర్మాణం వరకు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్లో భాగమైన 15 మందికి ఆలయ బాధ్యతలు అప్పగించబడ్డాయి. వీరిలో ట్రస్ట్ చైర్పర్సన్ నృత్య గోపాల్ దాస్, కో చైర్పర్సన్ స్వామి దేవగిరి, చీఫ్ సెక్రటరీ చంపత్రాయ్, సుప్రీంకోర్టు అడ్వకేట్ కె పరాశరన్, ప్రధాని మోదీకి మాజీ ప్రధాన కార్యదర్శి నృపేంద్ర మిశ్రా, విమలేంద్ర ప్రతాప్ ఉన్నారు. దేవాలయం నిర్మాణానికి 3.5 ఏళ్ల సమయం పట్టిందని తెలుస్తోంది. ఇంకా చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నట్టు తెలుస్తోంది. 2021 జనవరిలో మందిర నిర్మాణం కోసం తవ్వకాలు మొదలుపెట్టారు. 2021 మార్చిలో తవ్వకం పనులు పూర్తయ్యాయి. 2021 ఏప్రిల్లో ఫౌండేషన్ ఫిల్లింగ్ వర్క్ మొదలుపెట్టారు. ఇక 2021 సెప్టెంబర్లో ఫిల్లింగ్ వర్క్ ముగిసింది.
2021 సెప్టెంబర్లో టవర్ క్రేన్ ఏర్పాటు చేశారు. సెప్టెంబర్లోని రాఫ్ట్ వర్క్ మొదలుపెట్టారు. నవంబర్లో రాఫ్ట్ వర్క్ పూర్తయింది. 2021 నవంబర్లో శంకుస్థాపన పనులు ప్రారంభమయ్యాయి. మార్చిలో శంకుస్థాపన పనులు ముగిశాయి. 2022 జనవరిలో ఆలయ స్తంభాలను ఏర్పాటు చేసే పనులు మొదలుపెట్టారు. తర్వాత భీముల కోసం రాళ్లు వేయడం మొదలుపెట్టారు. తర్వాత స్లాబ్ స్టోన్ మందిరం పైకప్పు, గోపురం పనులు 2023 ఆగస్టులో పూర్తయ్యాయి. మందిరం ఎత్తును 141 అడుగుల నుంచి 161 అడుగులకు పెంచారు. అదనంగా మరో 3 గోపురాలను జోడించారు. స్తంభాల సంఖ్యను 160 నుంచి 366కు పెంచారు. తెలంగాణ, కర్ణాటక నుంచి గ్రానైట్ తెప్పించారు. 17,000 గ్రానైట్ ఫలకలు తీసుకొచ్చారు. ఒక్కొక్కటి 5 అడుగుల పొడవు, 2.5 అడుగుల వెడల్పు ఉంటుంది. రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లా నుంచి గులాబీ రంగురాయిని, మక్రానా నుంచి తెలుపు మార్బుల్ని తీసుకువచ్చారు. హైదరాబాద్లో ద్వారాలకు తలుపులు చేయించారు.